నిజామాబాద్ జిల్లా బోధన్ మండల నూతన తహసీల్దార్గా పదవి బాధ్యతలు స్వీకరించిన పి విఠల్ను మాజీ శివాలయం చైర్మన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బీర్కూర్ శంకర్, శివాలయం మాజీ కమిటీ సభ్యులు నారాయణ బాబు తహసీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఇదివరకు నిర్మల్ జిల్లా ముదోల్ మండల తహసీల్దార్గా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల ఆదేశానుసారం బోధన్ మండలానికి బదిలీపై వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ గంగాధర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. రెవెన్యూ సిబ్బంది అందరూ నిధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ముందుండాలని సూచించారు. ఇసుక, మొరంను అక్రమంగా రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన విఠల్ను శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. నా పేరు పి విఠల్. నేను ముదోల్ నుండి వచ్చాను, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. మొన్ననే రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది. నిన్ననే తహసీల్దార్ బోధనగా బాధ్యతలు స్వీకరించడం అయింది. అంటే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా ఎక్కడైనా ఏమన్నా సమస్యలు ఉన్నా జనాలకు కానీ ఇంకెక్కడన్నా గ్రావెల్ కానీ ఇసుక కానీ వాటి మీద కఠిన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను.